రిక్వెస్ట్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా హలో హలో యా వచ్చు. చాలా సంతోషంగా ఉంది. నేను తీసిన ఫస్ట్ సినిమా హృదయకాలయం సక్సెస్ మీట్కి ఇక్కడికే వచ్చాను. బేబీకి మళ్ళీ సక్సెస్ మీట్కి ఇక్కడికే వచ్చాను. కానీ సరే కొద్దిగా ముందే మీ దగ్గరికి వచ్చాను ఇదే థియేటర్లో. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నాకు మా సాంగ్ లాంచ్ చేయడానికి ఇంత అవకాశం ఇచ్చి వాళ్ళు ఇంత బిజీ టైంలో శ్రీ కందుల దుర్గేష్ గారికి, రఘురామకృష్ణరాజు. మేము ఈ సినిమా చెన్నై లవ్ స్టోరీ మీరు ఫస్ట్ గ్లిమ్స్ చూశారు. సినిమా పేరు చెన్నై లవ్ స్టోరీ, కానీ ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ చూసిన గ్లిమ్స్ వైజాగ్, తర్వాత చూసిన మొదటి పాట అంతా చీరాల. అంటే ఇది నేను కందుల దుర్గేష్ గారి ముందు చెప్పడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సార్. మాకు పర్మిషన్స్ దగ్గర నుంచి అక్కడ వర్కర్స్ కానీ ఎవ్రీథింగ్ ఎంత స్మూత్గా జరిగింది అంటే, అందరం ఆంధ్రప్రదేశ్లో ఉన్న గొప్ప లొకేషన్స్ని అందరూ వాడుకోవాలి. నేను ఫెడరేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, తెలుగు సినిమా దర్శకుల సంఘానికి ట్రెజరర్గా ఉన్నాను. ఒక ప్యారలల్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఫామ్ అవ్వాలి. అండ్ ఇక్కడున్న స్కిల్, ఇక్కడున్న టాలెంట్కి మనం వైజాగ్లో లిటరలీ ఒక ప్యారలల్ ఇండస్ట్రీ విజయవాడలో హబ్గా చేసుకొని ప్యారలల్ ఇండస్ట్రీ తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇండస్ట్రీకి షూటింగ్స్ చేసుకోవడానికి చాలా సులభతరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ నాకు రఘురామకృష్ణరాజు గారు అంటే చాలా ఒక ఎమోషన్. ఆయనకున్న చాలామంది ఫ్యాన్స్లో నేను ఒకడిని. ముఖ్యంగా నా హృదయకాలం తీసేటప్పుడు ఆయనకి ఎందుకో సంపూర్ణేష్ బాబు నచ్చారు ఆయన సినిమాకి. ఒకరోజు మేము భీమవరంలో ఉండి రఘురామకృష్ణరాజు గారిని కలవాలనుకున్నప్పుడు సంపూర్ణ అన్న నాకు తెలుసు అన్న, నేను తీసుకెళ్తాను రండని RRR గారు ఇంటికి తీసుకెళ్లారు. మేము చిన్న హీరో, చిన్న డైరెక్టరు. బయట గేట్ బయట కూడా ఆయన కలవడానికి చాలామంది ఉన్నారు. మాతో ఒక గంట సేపు మాట్లాడి చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు భీమవరంలో అంటే, సార్ కోడి పందాలు చూడాలి సార్ అన్నాను. అంటే ఆయన కార్లో ఎక్కించుకొని వెళ్ళి పాలకొల్లులో అందరి ఆ బరిలో మమ్మల్ని కూర్చోబెట్టి ఒక గంట సేపు మాతో ఉన్నారు. నాకంటే చాలా ప్రౌడ్ ఫీలింగ్. ఏదో మంచి సినిమా ఆయన ఎంటర్టైన్ చేసాము. ఆయన మమ్మల్ని, అది నాకు చాలా మెమరబుల్ మూమెంట్ సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఇంకా ఒకటే చెప్తాను, సినిమా చూశాను నేను. సినిమా ఒక 10 సార్లు చూశాను. చెన్నై లవ్ స్టోరీ ఖచ్చితంగా మీ మనసులో గెలుచుకుంటుంది. బేబీ ఏదైతే ఎమోషన్ ఉందో అంతకు 2 రెట్లు 3 రెట్లు గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం. 100% బ్లాక్ బస్టర్ ఇస్తారా, సూపర్ హిట్ ఇస్తారా, అది మన చేతిలో లేదు. కానీ మంచి సినిమా ఇవ్వటం మాత్రం మా చేతిలోనే ఉంది. మనస వాచ కర్మ బ్లడ్ పెట్టి పనిచేసాం. ఒక గొప్ప సినిమా ఇవ్వబోతున్నాం అన్న సంతృప్తి నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నమ్మి ఈ సినిమాని తీసుకొస్తున్నారంటే డెఫినెట్గా బొమ్మ. అండ్ నా ఫ్రెండ్ సందీప్ గురించి చెప్పడం మర్చిపోయాను నేను, సందీప్ పంచగల్ల. అండ్ సందీప్ నేను జన సైనికులం. సో నాకు సందీప్, మేమిద్దరం ఎలక్షన్స్కి ముందు జనసేన ఫండింగ్ గురించి జల్సా సినిమా రిలీజ్ కానీ, గుడుంబా శంకర్ కానీ, ఆరెంజ్ కానీ, సో ఇవన్నీ రిలీజ్ టైంలో సో ఆ పార్టీ ఫండింగ్ గురించి చాలా కష్టపడడం వాళ్ళలో సందీప్ సపోర్ట్ కూడా చాలా ఉంది మాకు. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా సందీప్. థ్యాంక్ యూ సందీప్. థ్యాంక్ యూ సాయి రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ది కల్ట్ ప్రొడ్యూసర్ SKN గారి మాటలు